పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ షాకుకు గురిచేశాయి. వరుసగా 3 సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో దీదీగా పేరొందిన మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజలు ఈసారి అనూహ్యమైన షాక్ ఇచ్చారు. తొలి ట్రైన్స్లోనే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఇది బెంగాల్ రాజకీయ చరిత్రలో అత్యంత చారిత్రాత్మక మలుపు. 1947 నుంచి 1977 వరకు 30 ఏళ్లు కాంగ్రెస్, ఆ తర్వాత 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాలు వామపక్షాలు బెంగాల్ను పాలించాయి. 2011లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2016, 2021లో కూడా ఆమె ఘన విజయాలు సాధించారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాల్లో 215 సీట్లను కైవసం చేసుకుంది. అంటే వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న మమతకు ఈసారి బెంగాల్ ప్రజలు ఇక మీ సేవలు చాలు అని తీర్పు ఇచ్చారు. 15 సంవత్సరాల టీఎంసీ పాలనపై విస్తరించిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఉద్యోగావకాశాల కొరత, అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలు, చట్టం, శాంతి భద్రతలపై అసంతృప్తి ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు సాధించి టీఎంసీకి పెద్ద షాక్ ఇచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాల్లో 18 సీట్లు నెగ్గి మరింత బలపడింది. ఆ ఊపును అందిపుచ్చుకొని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రచారం పౌరసత్వ వివాదాలు, సరిహద్దు భద్రత, చొరబాటుదారుల అంశం, మహిళా భద్రత, ఉపాధి, అభివృద్ధి, 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత వంటి అంశాల చుట్టూ తీవ్రంగా రూపుదిద్దుకుంది. బీజేపీ ఈ అన్ని అంశాలను చాకచక్యంగా తన అనుకూలంగా మార్చుకుంది. ఈ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో పశ్చిమ బెంగాల్లో దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేరు జాబితా నుంచి తొలగించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన దుమారాన్ని రేపింది. బీజేపీ మాత్రం ఈ ప్రక్రియను అక్రమ చొరబాటుదారులు, నకిలీ ఓటర్లను తొలగించే చర్యగా సమర్థించింది. కానీ టీఎంసీ మాత్రం నిజమైన ఓటర్లు, ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు ఓట్లు వేసే హక్కును కోల్పోయారని ఆరోపించింది. ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన పేర్లు, న్యాయపరమైన వివాదాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ అంశాలు అయ్యాయి. ఈ అంశం ముఖ్యంగా మైనారిటీ వర్గాలు, వలస కార్మికులలో తీవ్రమైన ఆందోళనను కలిగించింది. ఎంతో మంది ప్రజలు తమ ఓటు హక్కు కోల్పోతారనే భయంతో ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం మమతా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకతను రగిలించింది. రెండు 2021లో నమోదైన 82.3% ఓటింగ్తో పోలిస్తే ఈసారి 93%కి పైగా రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఇది బెంగాల్ చరిత్రలో అత్యధికం. ఎస్ఐఆర్ పట్ల భయం, మార్పు కోసం తపన, బీజేపీ టీఎంసీ మధ్య తీవ్ర పోటీ ఇవన్నీ కలిసి ఈ ఓటింగ్కు దారితీశాయి. తమ ఓటు వేయకపోతే భవిష్యత్తులో ఓటు హక్కు రద్దవుతుందని, ప్రభుత్వ సేవలు ఆగిపోతాయని భావించిన వర్గాలు సైతం భారీగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లాయి. బెంగాల్లో మోదీ షా వ్యూహం, శాంతి భద్రతల అంశం టీఎంసీని బాగా దెబ్బతీసింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బెంగాల్లో పలు బహిరంగ సభలు నిర్వహించి ప్రచారాన్ని ఊపందించారు. హిందుత్వ ఎజెండా, సీఏఏ అమలు, అభివృద్ధి హామీలు, అవినీతి వ్యతిరేక నినాదాలు ఇవన్నీ కలిసి బీజేపీకి అనుకూలంగా పనిచేశాయి. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు పెద్ద సంఖ్యలో బెంగాల్లో పర్యటించి పార్టీ విజయానికి కృషి చేశారు. స్థానిక నేత సువేందు అధికారి సమర్థ నాయకత్వం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
1947 నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత సిపిఎం, ఆ తర్వాత టీఎంసీ ఇలా బెంగాల్ వరుసగా ఏదో ఒక పార్టీ పాలన కింద నిరంతరం ఉంది. బీజేపీ ఈ ప్రాంతంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడనుంది. ఇది సామాన్య విషయం కాదు. దశాబ్దాల రాజకీయ ఆధిపత్యం ముగుస్తున్న మహాసందర్భం. బీజేపీ విజయంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ, సామాజిక రంగాల్లో భారీ మార్పులు రానున్నాయి. సిఏఏ అమలు, సరిహద్దు భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఇవన్నీ కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు. బీజేపీ నేత శుభేందు అధికారి ఈ విషయాన్ని హిందూ సంఘటన ఫలితంగా అభివర్ణించారు. మమతా బెనర్జీ శకం ముగిసింది. బెంగాల్ ఒక కొత్త రాజకీయ శకంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల దీదీ యుగానికి బెంగాల్ ప్రజలు వీడ్కోలు పలికారు. ఇప్పుడు బెంగాల్ మీద కాషాయ ప్రభంజనం వీచింది. ఇది కేవలం ఒక ఎన్నిక ఫలితం మాత్రమే కాదు, భారత రాజకీయ చరిత్రలో ఒక నిర్ణయాత్మక మలుపు.